7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే పులివెందులలో పండగ వాతావరణం పరిమళించింది. తమ నామినేషన్ కు పులివెందుల నియోజకవర్గం కదిలి వచ్చింది. ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నారను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి. మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లం రాజు నామినేషన్ దాఖలు చేశారు. పెద్దలు కనుమూరి బాపిరాజు గారి సమక్షంలో, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ అబ్జర్వర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన మనోజ్ చౌహాన్ గారి సమక్షంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మట్టా ప్రసాద్ గారి సమక్షంలో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. 4 సెట్స్ ఆఫ్ నామినేషన్ వేయడం జరిగింది. గతంలో
నన్ను కాకినాడ ప్రజలు 3 సార్లు లోక్సభకి ఎన్నుకున్నారు. వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కేంద్ర మంత్రిగా కూడా మరి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా సేవలు అందించగలిగాను. మరొక్కసారి ఈ ఎలక్షన్లో ప్రజలు ఇస్తారని నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. అయితే తప్పకుండా మీరు ఇచ్చే అవకాశాన్ని ఇంకా మన పార్టీని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకోవడానికి సద్వినియోగం చేస్తానని మీ అందరికీ చెప్పుకుంటూ, అయితే మీరందరూ కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడతారని మనసారా విశాఖ దక్షిణ నియోజకవర్గం 42వ వార్డు కార్పొరేటర్ ఆల లీలావతి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. పెద్దలు మన ఎక్స్ కార్పొరేటర్ గారు జగదీష్ గారు సీనియర్ నాయకులు అనేక అలుపెరగని ప్రచారాన్ని ఏమో చేస్తూ ఉన్నారు. ప్రతి డోర్ టు డోర్ కూడా ఇప్పటికే ఒక 3 సార్లు కంప్లీట్ చేసుకున్నాం. నేను కూడా ప్రతి డోర్కి కూడా వెళ్ళి టచ్ చేస్తా ఉన్నాము. నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ధర్మశ్రీ నామినేషన్ కు నియోజకవర్గం ప్రజలు తరలివచ్చారు.
ఉత్తర నియోజకవర్గం 25వ వార్డులో స్థానిక కార్పొరేటర్తో కలిసి ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు ప్రచారాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలుగా 2019 ఎన్నికల్లో ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఓన్లీ పదవి ఉంటే మాత్రమే సేవ చేద్దామని కాదు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల సేవ చేయడం కోసం వచ్చాం. రాజకీయ నాయకులు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించి ప్రతి సమస్యని కూడా పరిష్కరించడానికి ఈరోజు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ 5 సంవత్సరాలు కూడా కరోనా కష్టకాలంలో కావచ్చు, ఇప్పుడు ఏ సమయంలోనే సరే నిరంతరం కూడా గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో పర్యటన చేసి మా కార్పొరేటర్ని, మా నాయకులను అందరినీ కూడా సమన్వయపరుచుకుని అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నాం. కానీ ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి 4 సంవత్సరాలు 8 నెలల కాలం 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఎక్కడో పక్క నుండి ఈ రోజు వచ్చి నాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో ఫేస్బుక్ లో పోస్ట్ చూశాను. ఆ వెనకాల ఉన్న కొంతమంది ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారి వెనకాల కొంతమంది పని పాట లేని వాళ్ళు ఉన్నట్టున్నారు. రాజకీయ వానమాల గురించి ఏదో మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు చేయడానికి, ప్రజాసేవ చేయడానికి ఎవరి దగ్గర వానమాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సేవా దృక్పథం, నిజాయితీ, నిబద్ధత ఉంటే సరిపోదు. అది తెలుసుకోండి. మీరు ఏదో రైటింగ్ వచ్చు కదా మీరు ఎవరికి పడతాడికి రాస్తే ఇక్కడ ఎవరో కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని మీరు ఏదో మీ కింద ఏదో నలుపు పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒకటే నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను. 4 సంవత్సరాలు 8 నెలల కాలం మాజీ శాసనసభ్యులుగా ఉన్న గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన మీరు 4 సంవత్సరాలు 8 నెలల కాలం కరోనా కష్టకాలంలో ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు పర్యటించారా? అంతే తప్ప ఈరోజు ఓటమి భయంతో మీరు ఈరోజు నోటుకొచ్చిన విధంగా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దోషణలు చేస్తే కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ బాబా తెలుగుదేశం పార్టీని వీడి కాకినాడ రూరల్ స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాకినాడ రూరల్ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం జరిగింది. గత 4 సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గం బాధ్యత నాది అని నా మీద వేసుకుని ఒక జనరల్ సెక్రటరీ పదవిని ఇష్టం వలన నేను ఇంటింటికి గ్రామానికి తిరుగుతూ జరిగింది. బాదుడే కానీ, ఇదేమి కర్మ కానీ అనేక పార్టీ కార్యక్రమాలు చేయటం. కానీ చివరికి తెలుగుదేశం పార్టీ పొత్తు వలన టికెట్ ఇవ్వలేకపోవటం, ఆ తర్వాత సమీకరణలో నన్ను నమ్ముకున్న కార్యకర్తలు మరియు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తుంతో తప్పని పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాం జరుగుతుంది. నేను గత 15 సంవత్సరాలుగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్కూల్స్కి మెటీరియల్, కాకినాడ రూరల్ నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి 10th క్లాస్ మెటీరియల్, ఇంటర్మీడియట్ మెటీరియల్, నోట్బుక్స్లు, స్కూల్స్కి అవసరమైన చోట్ల కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, ఇలాగా అనేక సేవలు చేస్తాం జరిగింది. అందులో ఐ ఆపరేషన్లు క్యాంపు, ఉచిత ఐ ఆపరేషన్ క్యాంపులని, హార్ట్ ఆపరేషన్ల క్యాంపులని అనేక కార్యక్రమాలు, చెట్లు నాటించి గార్డులు వేస్తాం కానీ చేస్తాం జరిగింది. వీటిని మంచిదంతో ఈ మంచి పనులు చేస్తంతో నన్ను ఒక మంచి వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తాం జరిగింది. దాన్ని ఇప్పుడు వాళ్ళ ఆశల్లో
ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యే అవుతే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుంది. ఒక నీతి నిజాయితీ అయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నేను ఈ డెసిషన్ తీసుకుని ప్రజలందరినీ నేను రేపు 24 తారీఖు ఉదయం 10 గంటలకి సర్పవరం గ్రామం సుభానికేతన్ స్కూల్ దగ్గర బయలుదేరి అక్కడి నుంచి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి 12 గంటలకి నామినేషన్ వేస్తాం జరుగుతుంది. దీనికి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ మంచి మనసుతో నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నెగ్గించాలని ప్రార్థిస్తున్నాను. రేపు స్వతంత్ర అభ్యర్థిగా అలాగే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా ఈ పార్టీకి నేను చాలా కష్టపడి ఎంతో విచ్చేసి నా శ్రమ అయినా నా డబ్బైనా విచ్చేసి కార్యక్రమాలు నడిపించాను. కనుకనే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా నేను రేపు ఎంఆర్ఓ ఆఫీసులో సుభానికేతను స్కూల్ దగ్గర 10 గంటలకి మొదలయ్యి 12 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ సర్పవరం జంక్షన్లో ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేస్తాం జరుగుతుంది. ప్రజలందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తన ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద మోసకారి, ప్రపంచంలో మీ అంత మోసకారి ఉండడు. నేను ఎందుకంటే టికెట్ల విషయంలో చూశాను. అనపర్తిలో అరే ఎవడన్నా తన క్యాండిడేట్ని, తన పార్టీకి ఆహారదశలో శ్రమ చేసిన క్యాండిడేట్ని ఇంకో పార్టీలో పోటీ చేయించాడంటే నాయకుడు అన్నా కూడా ఎవడన్నా సిగ్గనేది ఉందా? అది రాజకీయ వ్యభిచారం కాబట్టి ఇంకేటండి? రాజకీయ వ్యభిచారం అన్న మాట కూడా సరిపోదేమో. తెలుగుదేశంలో మెర్సిడీస్ బెంజ్ కార్ అన్నవాడికి నువ్వు సీట్ ఇచ్చేసావు. అతని పేరు ముందు మెర్సిడీస్ బెంజ్ కార్ అని పెట్టారు, అతనికి సీట్ ఇచ్చావు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి. మీరు పెద్ద కబుర్లు చెప్తారు. ఎటువంటి కబుర్లు అంటే ఇంకా ఏదో చాలా పారదర్శకంగా ఉంది, పారదర్శకత్వంతో మేము ముందుకు వెళ్తున్నాం అని మాట్లాడితే తమ్ముళ్ళు అంటారు. ఇంకో మాట ఏంటంటే తమ్ముళ్ళు న్యాయం ధర్మం కాదండి, ఇంకొక వర్డ్ ఉంది. అది కదండి. తమ్ముళ్ళు నిజమా కాదా, అవునా కాదా? ఈ డైలాగ్ ఆ టీవీలో చూసి 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 హెడ్ఏక్ వచ్చింది. ఆయన సిద్ధమేనా అంటాడు. ఈ అమ్మ సిద్ధం కాడు, మాకు ఇక్కడ పేరిపోతుంది. వీళ్ళిద్దరూ ఇదే తరహాలో వెళ్తా ఉన్నారు. ప్రజలకి వీళ్ళిద్దరి మీద కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోసం విషయంలో అరే ఈయన జైల్లో ఉన్నాడు, 51 రోజులు 52 రోజులు జైల్లో ఉన్నాడు, ఎండలు జీమైపోతాడు అని చెప్పేసి మాలాంటి వాళ్ళు కంగారు పడిపోతా ఉన్నారు. నిన్న ఒక ఆవిడ అంటుంది, ఏమండి మనం జైల్లో ఉన్నప్పుడు మీరు బాధపడిపోయారు కదా చంద్రబాబు నాయుడు గురించి, అంతా మండు టెండలో ఎలా తిరిగేస్తున్నాడండి ఆయన, ఇప్పుడు ఏమి చర్మవ్యాధులు అవి రావండి అని. ఆమె కోర్టులనే మోసం చేసిన గొప్ప మనిషి అన్నమాట బెయిల్ గురించి అని అనిపించింది. బెయిల్ గురించి కోర్టులనే మోసం చేశాడు, చర్మవ్యాధి అని అదని ఇదని చెప్పి. ఇప్పుడు తెలుస్తుంది అసలు రంగు. ఇంకెంత మోసం అంటే ఇంకా ఎంతో మందిని మోసం చేశాడు.
ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి టికెట్లు ఇప్పించడానికి వెనకాల చాలా పెద్ద పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడు బినామీలు ఎవరంటే సీఎం రమేష్, సుజనా చౌదరి. ఎంత అసహ్యమైన రాజకీయం అంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఈడీకి నోటీస్ ఇవ్వగానే వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోయారు, బీజేపీలో ఉన్నారు. బీజేపీ నుంచి కూటమి ఏర్పడేటట్టు చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. అందు గురించి తన సొంత మనిషి ఆ పోతిన మహేష్, సుజనా చౌదరికి, పోతిన మహేష్ కార్యకర్తను కొట్టేసి సుజనా చౌదరికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారంటే ఆయన విశ్వసనీయత మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది? ఆయన్ని నేను పూర్తిగా స్టడీ చేశాను, ఆయనతో కలిసి ప్రయాణించేద్దాం అనుకున్నాను 10 years నుంచి. అసలు ఒప్పుకోలేదు ఆయన. ఒప్పుకోకుండా హర్ష్ కుమార్ గారు పెద్ద మనిషి, ఆయన ఇంటికి మనం వెళ్ళాలి. సరోజ అని చెప్పి కాకినాడ మేయర్ని చాలా మందిని నేను పంపించాను ఆ పార్టీలోకి. వెళ్ళండి అమ్మా, కొత్త పార్టీ కదా, మంచి భావాలతో ఉన్నాడు, ఆయనకి మీరందరూ సపోర్ట్ చేయండి, నేను కూడా వస్తానని చెప్పండి. అబ్బే, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి రాజ్యాధికారం అవసరం లేదు. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి వల్ల రాజ్యాధికారం వస్తుంది, మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించలేదు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ని మనం పరిపాలించవచ్చు అని అనుకున్నారు. కానీ ఈయన మట్టుకు ఈజ్ ఎ కెటలిస్ట్. చంద్రబాబు నాయుడు గారికి ఈయన కెటలిస్ట్, అంతేగాని నాయకుడు కాదు. చంద్రబాబు నాయుడు గారి విజయానికి ఈయన ఉపయోగపడతాడు తప్పితే ఈయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇద్దరు సామాన్యులకు ఎవరికి లేవండి జనసేనలో టికెట్లు. ఉదయ్ టీ, ఎందుకంటే ఆయన ఫ్లైట్లు గీట్లు అరేంజ్ చేస్తాడంట. బాలశౌరి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బాలశౌరి, అతను కాంగ్రెస్ టైంలోనే టికెట్ కొనుక్కున్నాడు, వైసీపీ దగ్గర టికెట్ కొనుక్కున్నాడు. మరి ఇక్కడ టికెట్ కొనుక్కున్నాడో లేదో ఆయనే చెప్పాలి. రాయపాటి శ్యామ్ ధర్మరాజు దళిత బహుజన పార్టీ గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా అభిమానులు కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థి బర్ణ రమేష్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారంలో, అందరికీ జైబీలు. ఈ గాజువాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు రాయపాటి శామ్యూల్ జాన్ ధర్మరాజు. నేను జిల్లా కోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి హైకోర్టు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. మన రాజ్యాంగ ప్రకారం అందరికీ హక్కు ఉంది కాబట్టి మనం ఈ పోటీల్లో కూడా పాల్గొంటున్నాం. కాబట్టి తమ అమూల్యమైన ఓటు మాకు వేసి మరి
దళిత బహుజన పార్టీకి మీరు వేసి గెలిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరితో కలిపి వచ్చి ఎవరెవరితో వచ్చారు ఇక్కడికి ఓటు? నేను మా ఎంపీ అభ్యర్థిని బన్నా రమేష్ గారితో నియోజకవర్గ ప్రజలతో నేను ఇక్కడికి వచ్చి నన్ను నామినేషన్ వేయడానికి ఈరోజు వచ్చి ఉన్నాం. కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గంలోనూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట వరప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఏడుగా వరప్రసాద్ కుమార్ గారితో నామినేషన్ వేయించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే కాకినాడలో పోటీ చేస్తాం. ఈరోజు భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగాన్ని రక్షించడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని గర్వించడం, మతోన్మాదానికి బుద్ధి చెప్పడం ధ్యేయంగా ఈరోజు ఎన్నికల్లో పోటీ ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. పోలవరం పూర్తి చేయలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉన్నారు. డిఎస్సి అని చెప్పి ఈరోజు మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మద్యాన్ని నియంత్రిస్తాం, సంపూర్ణంగా మేము మద్య నిషేధం చేసి మేము మళ్ళీ ఎన్నికల్లోకి వస్తాం 2019లో చెప్పి ఈరోజు మద్యం డబ్బుతోనే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఈ అన్ని విషయాలు ప్రజల్లో తీసుకెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా మతోన్మాదాన్ని ఓడించడం, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది. ప్రజల్ని ఆ విధంగా మేము కలుసుకొని వాళ్ళ ద్వారా ఓట్లు అడిగి వాళ్ళ ఆశీస్సులతో అఖండ మెజార్టీతో మా వరప్రసాద్ గారిని గెలిపించాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు నా పేరు ఏడు వరప్రసాద్ కుమార్. ఈవేళ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు మన పిట్ట వరప్రసాద్ గారు ఆరోగ్యంలో ఈ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ యాక్చువల్గా 2019 నుంచి కూడా 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం మరి ఏపీపీఎస్ ద్వారా ఎటువంటి మరి ఉద్యోగాల నియామకం జరగలేదు. అలాగే డిఎస్సి కూడా ఋతు మంత్రంగా చేసింది. రిపబ్లికన్ పార్టీకి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చే విధంగా రిపబ్లికన్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని మనకు. దళిత బహుజన పార్టీ విశాఖ జిల్లా ఎంపీ అభ్యర్థి బన్నా రమేష్ గాజువాక అసెంబ్లీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ నా విజ్ఞప్తి. నా పేరు బాణ రమేష్, అడ్వకేట్. దళిత బహుజన పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి మా దళిత బహుజన పార్టీ తరపు నుంచి సామ్యుయల్ జాన్ ధర్మరాజు గారు పోటీ చేయబడుతున్నారు. మీ అందరూ గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును ధర్మరాజు కేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే గాజువాక ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.